అల్లాహ్తో పాటు ఇతరులను సమకాలికులుగా చేయకండి, ఇతరులను ఆరాధించకండి. సోదరులారా, సోదరీమణులారా, నా యొక్క అంశము ఇస్లాం యొక్క ధర్మములోకి సంపూర్ణంగా ప్రవేశించాలి అనేటటువంటి అంశముల గురించి అల్లాహ్ అనుగ్రహము ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇన్షాల్లా శ్రద్ధగా ఎనవలిందని కోరుచున్నాను. మానవుడు గఫ్లత్లో పడి ఉన్నాడు. గఫ్లత్ అంటే ఏమిటి? ఏమరపాటుకి గురై ఉన్నాడు. ఎలాంటి గఫ్లత్లో పడి ఉన్నాడంటే ఈ ప్రపంచముల గురించి ఆలోచన చేస్తూ పరలోక జీవితమును మర్చిపోయినాడు. ఈ ప్రపంచములో ఉన్నటువంటి వస్తు సంపద ఎల్లవేళలా ఉంటుందని భావిస్తూ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మొట్టమొదట మన తండ్రి ఆదమును సృష్టించినప్పుడు మన తండ్రి ఆదము యొక్క పక్కటెముక నుంచి మన తల్లి అవ్వను సృష్టించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎందుకు సృష్టించాడు? అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎందుకు సృష్టించాడు ఆదమును అవ్వను? ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తఆలా దూతలతో తెలియచేస్తున్నాడు. ఖురాన్లో ఈ విషయం ఉన్నది. వైద్ ఖాల రబ్బుక లిల్ మలాయికతి ఇన్ని జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, మేము భూమి మీద ఒక ప్రతినిధిని నియమించబోచున్నాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు దూతలతో. భూమి మీద ఎవరిని సృష్టించబోతున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా? ప్రతినిధిగా మన తండ్రి ఆదం అలైహిస్సలాం. మరి భూమి మీదకు పంపించవలెను కదా అల్లాహ్ సుబ్హానహు తఆలా. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆదమును అవ్వను ఎందుకు స్వర్గంలో నియమించాడు? ఒక పరీక్ష కొరకు నియమించాడు. సోదరులారా, ఆలోచించండి. అల్లాహ్ సృష్టించింది ఆదముని, మన తండ్రి ఆదం అలైహిస్సలాముని సృష్టించడానికి కారణము భూమి మీద ప్రతినిధిగా ఉండటానికి. కానీ భూమి మీద ప్రతినిధిగా నియమించకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గములో నియమించాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గములో ఉంచినాడు ఆదమును. ఆదము పక్కటెముక నుంచి అవ్వను సృష్టించాడు. వారిద్దరూ కూడా స్వర్గములో ఉన్నారు. కానీ స్వర్గములో యథార్చిగా తినండి, త్రాగండి, కానీ ఈ చెట్టు దరిదాపులకి మీరు వెళ్ళవద్దని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియచేశాడు. ఈ చెట్టు దరిదాపులకు మీరు వెళ్ళవద్దు అని తెలియచేయటం ద్వారా ఆదము అవ్వ స్వర్గములోనే ఉన్నారు. ఆ చెట్టు దరిదాపులకి వెళ్ళలేదు. యథార్చిగా తినండి, త్రాగండి అని అల్లాహ్ ఆజ్ఞాపించాడు. సుఖ సంతోషాలతోటి ఉన్నారు వారు. కానీ ఇబ్లీస్ అనేటటువంటి వాడు వసవస హృదయాలలో కలతలు రేపాడు. వారి యొక్క హృదయాలను ఏమని కలతలు రేపాడు? ఈ స్వర్గములో ఉన్నటువంటి ఒక వృక్షం యొక్క ఫలమును మీరు తిని ఎడల, భక్షించిన ఎడల కొంతకాలము మాత్రం ఈ స్వర్గములో మీరుంటారు. ఈ ఫలము మీరు భక్షిస్తే మీరు భూమి మీదకి వెళ్ళగలుగుదురు, దూతలతో పాటు సమానముగా ఉంటారు. మీరు భూమి మీదకి వెళ్ళవలేను. ఈ స్వర్గం యొక్క ఫలమును మీరు తినండి, దూతలతో సమానముగా మీరు ఉంటారు అని ఒక ఆశను పురిగొలిపాడు. తద్వారా వారు స్వర్గములో ఉన్నటువంటి వృక్ష ఫలమును భక్షించారు. ఒక్క వృక్ష ఫలమును అల్లాహ్ సుబ్హానహు తఆలా హరాం చేశాడు. అన్ని యథార్చిగా తినండి, త్రాగండి స్వర్గములో అన్నిటిని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా ధర్మ సమ్మతము చేశాడు. కానీ ఏదైతే అల్లాహ్ తఆలా అధర్మ సమ్మతము చేశాడో, అధర్మ సమ్మతమైనటువంటి వృక్షము యొక్క ఫలమును ఎవరు తిన్నారు? ఆదము అవ్వ తిన్నారు. ఒక ఆశ చూపించాడు ఇబ్లీసు, అందువల్ల వారు తిన్నారు. అంటే గఫ్లత్తులో పడిపోయినారు. అలాగే ఏదైతే ఈ దునియాని గురించి ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఆశ చూపించాడో ఆదముకు, ఆదము సంతానము వారు కూడా ఈ దునియా గురించి, ఈ ప్రపంచముల గురించి గఫ్లత్తులో పడి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, ఇక్తరబ లిన్నాస్ హిసాబహుం ఫహుం ఫీ గఫ్లతిన్ మూరదూన్. ప్రజలు ఏమరపాటుకి గురై ఉన్నారు. లెక్కల గడియ అతి దగ్గరలోనే ఉన్నది, కానీ లెక్కల గడియల గురించి ఆలోచన చేయటం లేదు. తీర్పు దినముల గురించి ఆలోచన చేయటం లేదు. ప్రజలు ఏమరపాటుకు గురై ఉన్నారు. తీర్పు దినము దగ్గరలోనే ఉన్నది. అది ఏమరపాటు ఏమిటి? ఈ ప్రపంచం యొక్క ఏమరపాటుకు గురైనారు, ఈ ప్రపంచం యొక్క గఫ్లత్తుకు గురైనారు.
కనుక అశ్రద్ధ వైఖరికి గురైనారు. ఈ ప్రపంచముల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు. ఈ దునియా గురించి, పరలోకముల గురించి కూడా సెలవిస్తున్నారు. ఎలా ఉదాహరణ ఇచ్చినారంటే ప్రవక్త గారు ఈ ప్రపంచముల గురించి, ఒక వ్యక్తి సముద్రములో వ్రేలు ముంచి తీసిన ఎడల సముద్రములో ఉన్నటువంటి నీరు ఎంత వస్తుంది? వ్రేలు వెంట ఒక కతర, ఒక బొట్టు వస్తుంది. ఇది ప్రపంచము అని చెప్పడం జరిగినది. సముద్రం అంత నీరు పరలోకం యొక్క జ్ఞానం, పరలోకం. మరి మనిషి ఏం ఆలోచిస్తున్నాడంటే సముద్రములో ఉన్నటువంటి ఒక కతరా ఉన్నటువంటి బొట్టును గురించి ఆలోచిస్తున్నాడు, సముద్రంలో ఉన్నటువంటి నీటిని వదిలిపెట్టినాడు. అంటే ఈ ప్రపంచం అశాశ్వతమైన దాని గురించి ఆలోచిస్తున్నాడు, శాశ్వతమైనదిగా. పరలోక జీవితముల గురించి ఆలోచన చేయటం లేదు. దీన్నే గఫ్లత్ అంటారు. కనుక ప్రియమైన ముస్లిం సోదరీమణులారా, ఈ గఫ్లత్ను విడనాడండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్లో, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వసించిన ఓ ప్రజలారా ఇస్లాం యొక్క ధర్మములోకి సంపూర్ణంగా ప్రవేశించండి. ఎన్నో తక్రీర్లు జరుగుతున్నాయి, బయాన్లు జరుగుతున్నాయి, బయాన్లు మనం వినుచున్నాం. కానీ వినేంత వరకు మనం శ్రద్ధగా వింటాము. వినిన తర్వాత, బయాను అయిపోయిన తర్వాత, ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళిన తర్వాత వారు చెబుతూ ఉంటారు, మనం వింటూనే ఉంటాము. అంతా సరేలే, బరాబర్లే. వారు చెప్పేటటువంటి విషయాలు ఎవరు ఆచరిస్తారు? ఆచరించడం కష్టము కదా. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలి కదా, ఇది ముఖ్యము కదా. చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? నరక స్వర్గములను చూసినటువంటి వారు మరలా వచ్చి బ్రతికి చెప్పినారా? ఈ ఆలోచనలో పడిపోయినా. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసు, మీరు నమాజులు ఆచరిస్తున్నారు, మీరు ఖురాను పారాయణం చేస్తున్నారు, అల్లా అంటే ఎవరో తెలుసుకున్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఎవరండి చెప్పండి? ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి గురించి మీకు తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండో సహచరుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో తెలుసా? మహాప్రవక్త గారు మరణాంతరము అబూబకర్ సిద్దిక్ గారు ఖలీఫా అయినారు, ఇస్లామిక్ ధర్మ పరిపాలకుడైనారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు 10.5 సంవత్సరం చిలుకు ఇస్లాం యొక్క ధర్మ పరిపాలకుడుగా వ్యవహరించారు. ఇస్లాం యొక్క రాజ్యమును పరిపాలించాడు. ఇస్లాం ధర్మం మీద ప్రజలను నడిపించినటువంటి వ్యక్తి ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు. ఆయన కన్నా మనం గొప్పవారిని కాదు. ఆయన నిష్ఠాపరుడు, చక్రవర్తి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక శుభవార్త అందచేశాడు. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయనకి స్వర్గం యొక్క శుభవార్త అందచేశాడు. అషరే ముబషర్ అంటే ఈ ప్రపంచంలో 10 మంది సహాబాలు ఉన్నారు మహాప్రవక్త గారి కాలంలో. ఈ దునియాలో ఉన్నప్పుడు వారు మరణించలేదు. 10 మంది సహాబాలకి అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గం యొక్క శుభవార్త అందచేశాడు. ఆ 10 మంది సహాబాలలో ఒక సహాబా ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు. ఆయనకి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వర్గం యొక్క టైటిల్ని ప్రసాదించాడు, నీకు స్వర్గము లభిస్తుందని. మరి అలాంటి ఆయన మరణ అవస్థలో ఉన్నాడు. చనిపోయే సమయంలో ఒక దుష్టుడు వచ్చి ఫజర్ నమాజ్ చదువుతూ ఉండగా, ప్రవక్త గారు ఫజర్ నమాజ్ చదివిస్తూ ఉండగా ఒక దుష్టుడు కమ్మని కప్పుకొని కత్తి చేత పట్టుకొని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు నమాజ్ చదివించేటటువంటి సమయంలో వెనక నుండి వచ్చి అలాగే కత్తితో పొడిచాడు. మరణించిన సమయంలో మరణిస్తాడు. కొన్ని రోజులు ఉన్నాడు ఆయన. ఆ కొన్ని రోజులు ఉన్నప్పుడు సహబాలు భయముతోటి, ప్రేమతోటి వేడుస్తూ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి పాలు త్రాపించారు. పాలు త్రాపించిన వెంటనే కడుపు చీలిపోయినది, కత్తితో చీల్చివేశాడు. కడుపులో ఉన్నటువంటి పాలన్నీ బయటికి వచ్చినవి. అలాగే నీళ్లు త్రాపించారు, నీళ్లు కూడా కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చినవి. అలాగే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారిని పరామర్శించడానికి సహబాలు వచ్చారు. ఒక సహబా అంటున్నారు, ఉమర్ గారు నువ్వు సంతోషపడుము. ఎందుకు అనగా అల్లాహ్ సుబ్హానహు తఆలా నీకు స్వర్గం యొక్క శుభవార్తను అందజేశాడు. నువ్వు దారిని వెళుతుంటే శైతాను నిన్ను చూసి మరొక దారిని వెళుతూ ఉండేది. నువ్వు నిష్ఠాపరుడివి. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఒకవేళ నా తర్వాత ఎవరైనా ప్రవక్త అవ్వాలనుకుంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు అవ్వగలుగుతారని చెప్పినారు. నువ్వు సంతోషపడుము, నీకు శుభవార్త అందజేస్తున్నామని సహబాలు అంటున్నారు. వెంటనే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు,
మీరు నన్ను మోసానికి గురి చేస్తున్నారు. మీరు నన్ను మోసానికి గురి చేస్తున్నారు. ఎలాంటి మోసానికి గురి చేస్తున్నారంటే, అలాంటి మోసానికి మీరు గురి చేయవద్దు. నా ఆలోచన ఎలా ఉన్నదంటే, ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉన్నదంటే, పాపములు పుణ్యములు సరిసమానముగా ఉండిన ఎడల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయతలిచి రెండు సమానముగా ఉన్నాయి. పాపములు సమానముగా ఉన్నాయి, పుణ్యములు సమానముగా ఉన్నాయి. ఈ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను నరకము నుండి రక్షించి స్వర్గములోకి పంపిస్తే బాగుండు, నన్ను వదిలిపెడితే బాగుండు అనేటటువంటి విధముగా నేను ఆలోచన చేస్తున్నాను అన్నాడు. ఒక పెద్ద సహాబా, మంచి నిష్ఠాపరుడు, నమాజును ఆచరించేటటువంటి వ్యక్తి. మనలాగా శుక్రవారం నమాజ్ చదివి ఇంక 7 రోజులు కాముస్గా కూర్చునేటటువంటి వ్యక్తి కాదు. మనలాగా ఒక ఈద్గా నమాజ్ ఆచరించేటటువంటి వ్యక్తి కాదు. అల్లా మహోన్ నౌజు బిల్లా, అల్లా క్షమించుగాక, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు ఇస్లాం యొక్క ధర్మం కొరకు పూర్తిగా ప్రాణాలను అర్పించినటువంటి ఆయన, ధనమును కూడా అల్లా యొక్క మార్గంలో ఖర్చు చేసినటువంటి ఆయన, మంచి నిష్ఠాపరుడు అంటున్నాడు. పాపాలు పుణ్యములు సమానముగా ఉంటే ఇదే పరిస్థితిలో అల్లా నన్ను వదిలిపెడితే బాగుండని భావిస్తున్నానని అంటున్నాడు. ఎవరు? ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు తెలియజేస్తున్నారు. ఇక మన పరిస్థితి ఏమిటి? మనం స్వర్గంలోకి ఈజీగా ప్రవేశించగలుగుతామా? అదే విషయాన్ని అల్లా తెలియజేస్తున్నాడు. మీరు స్వర్గంలోకి ప్రవేశించాలంటే ఇస్లాం యొక్క ధర్మంలోకి సంపూర్ణంగా ప్రవేశించాలి. ఇస్లాం యొక్క ధర్మంలోకి ఎలా సంపూర్ణంగా ప్రవేశించాలి? ఖురాన్ తెలియజేస్తున్నది, వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్. నిజంగా విశ్వాసులు ఎవరంటే అన్నిటికన్నా నా పట్ల ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటారు. ధనము కన్నా, సిరి సంపదల కన్నా, భార్యా బిడ్డల కన్నా, సర్వ ప్రజల కన్నా, బంధువుల కన్నా, ఈ ప్రపంచము కన్నా నిజముగా అల్లా పట్ల ప్రేమ కలిగి ఉండినటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అల్కమా భార్య నమాజులు వదిలిపెట్టకూడదు. నా చెల్లెళ్ళు కూర్చొని ఉన్నారు. ఒకవేళ 2 3 ఎవరన్నా ఉంటే షిరిక్ చేస్తున్నారేమో. షిరిక్ చేయనటువంటి వారు మీరు, తౌహీద్ ఏకదైవారాధన మీద ఉండినటువంటి వారు నమాజులు మాత్రం వదిలిపెడితే ముఫస్సిరీలు తెలియజేస్తున్నారు, ధార్మిక విద్యావేత్తలు, నేను తౌహీద్ మీద ఉన్నానని ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే దావా చేస్తారో, నేను షిరిక్ చేయటం లేదు, తౌహీద్ మీద ఉన్నాను, అల్లా ఒక్కడని చెప్పి నేను ఆరాధిస్తున్నానని ఎవరైతే దావా ఇస్తున్నారో, ఎవరైతే చెప్తూ ఉన్నారో, వారి హృదయాల్లో నమాజ్ లేకపోతే వారి హృదయాల్లో తౌహీద్ కూడా లేదు. వారి హృదయాల్లో తౌహీద్ కూడా లేదు, సంపూర్ణమైనటువంటి తౌహీద్ లేదు. ఎవరైతే జకాత్ ఇవ్వలేదో వారి హృదయాల్లో కూడా తౌహీద్ లేదు, సంపూర్ణమైనటువంటి తౌహీద్. ఎవరైతే రంజాన్ యొక్క నెల రాగానే ఉపవాసములు ఉండరో, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉండి కూడా వారి హృదయాల్లో కూడా తౌహీద్ లేదు. సోదరులారా, తౌహీద్ అంటే ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తదనంతరము అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారి కాలంలో ముస్లింలలో ఈ భేదాలు వచ్చినాయి. నమాజులు వదిలిపెట్టారు. ప్రవక్త గారు మరణించినారు కదా, ఇక నమాజులు చదవలసిన అవసరం లేదు. ప్రవక్త గారు మరణించినారు కదా, ప్రవక్త గారి యొక్క కాలము ముగిసిపోయినది కదా, ప్రవక్త గారి యొక్క కాలము, ఇక జకాత్ ఇవ్వవలసిన పని లేదు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారు ఖడ్గము తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి వారితో నేను ధర్మయుద్ధం ప్రకటిస్తాను, ముస్లింలతో ధర్మయుద్ధం ప్రకటిస్తాను. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు అడ్డుపడ్డారు. ఏమిటి? ముస్లింలని చంపుతావా? వారు తౌహీద్ ఏకదైవారాధన మీద ఉన్నారు. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేటటువంటి పదము చదవరో వారి మీద ధర్మయుద్ధం ప్రకటించాలి. ఈయన నమాజులు చదవటం లేదు, కానీ తౌహీద్ మీద ఉన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పదం చదివినారు. నువ్వు ఎలా ధర్మయుద్ధం ప్రకటిస్తావని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు నిలదీసి అడిగినారు. అప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారు తెలియజేస్తున్నారు, ఉమర్, తౌహీద్ యొక్క అంతర్భాగంలో నమాజ్ లేదా? అర్థమవుతుందా నేను చెప్పిన విషయాలు? అర్థమవుతుందా? సమన్వయ కారణమే. తౌహీద్ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేటటువంటి పదములో దాని యొక్క అంతర్భాగంలో నమాజ్ ఉందా లేదా? లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేటటువంటి పదములో రంజాన్ నెలలో ఉపవాసములు ఉన్నాయా లేదా? జకాత్ ఉన్నదా లేదా? ఈ కలిమా చదివిన తర్వాతే కదా నమాజ్ చదివేది. అంటే తౌహీదులో నమాజ్ ఉన్నది, తౌహీదులో ఉపవాసములు ఉన్నాయి, తౌహీదులో జకాత్ ఉన్నది, తౌహీదులో అజుమ్రా ఉన్నది. ఈ విషయం నీకు తెలియదా? అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారు అంటున్నారు, ఈ విషయంలో నేను అబూబకర్ కన్నా జ్ఞానపరుడు అనుకున్నాను, ఇప్పుడు అబూబకర్ నాకన్నా జ్ఞానపరుడు, నాకు అర్థమైపోయినది తౌహీదులో నమాజ్ ఉన్నదని.
ప్రియమైన ముస్లిం సోదరిమణులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన మీ ఇళ్ళల్లో మీరెంతవరకు 5000 నమాజులు చదువుతున్నారు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు రంజాన్ యొక్క నెలలో ఉపవాసం ఉంటున్నారా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఉదయం నమాజ్ చదివి ఖురాన్ పారాయణం చేస్తున్నానా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. నేను ఖురాన్ పారాయణం చేసి ఇతరులకు తెలియజేస్తున్నానా లేదా మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. కనుక అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, ఇస్లాం యొక్క ధర్మంలోకి సంపూర్ణంగా ప్రవేశించండి. ఎలా ప్రవేశించారు? ప్రవక్త గారి కాలంలో ఇస్లాం యొక్క ధర్మం మీద ఎంత సంపూర్ణంగా ప్రవేశించారు, అల్లాహ్ని ఎంతగానో ప్రేమించారు. అల్కమా అనేటటువంటి ఒక సహాబీ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మజీద్ నబీలో నమాజు ఆచరించిన తర్వాత సలాం తిరిగిన వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్కమా లేచి త్వరితముగా లేచి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ నమాజ్ అయిన తర్వాత జిక్ర్ చేయాలి. సుబ్హానల్లాహ్ 33 సార్లు, వల్హమ్దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ ఎన్నిసార్లు? 34 సార్లు. అల్లాహుమ్మా అంతస్ సలాం మిన్కస్ సలాం తబారక్త రబ్బనా యా జల్ జలాలి వల్ ఇక్రామ్. 5 దువాలు ఉన్నాయి. 5 దువాలు చదివి జిక్ర్ చేయాలి. ఇలా కూర్చోకుండా అల్కమా పరిగెత్తేటటువంటి వ్యక్తి. సహబాలు ఆలోచనలో పడ్డారు. ఒకరోజు ప్రవక్త గారికి నిర్ణయించుకున్నారు, ఓ ప్రవక్త, అల్కమా సలాం తిరిగినట్టునే మీరు పరిగెత్తుతూ ఉన్నాడు, కారణం ఏమిటో మీరు అడగండి. మహాప్రవక్త గారు ఒకసారి నమాజ్ అయిపోయిన తర్వాత సలాం తిరిగారు. నమాజ్లో సలాం తిరిగి ఇటు చూడగా అల్కమా లేచి వెళుతున్నాడు. అప్పుడు ప్రవక్త గారు ప్రశ్నించారు, అల్కమా ఎక్కడికి వెళుతున్నావయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కారుణ్యమూర్తి మహాప్రవక్త గారు, నా కొరకు నా సతీమణి ఎదురు చూస్తూ ఉంటుంది, నమాజు ఆచరించవలేను, ఒకే ఒక వస్త్రం ఉన్నది, ఆ వస్త్రము కప్పుకొని నమాజ్ ఆచరిస్తుంటుంది నా సతీమణి, నా భార్య, అందువల్ల నేను వెళుతున్నాను. అల్కమా రాక కొరకు ఎదురు చూస్తున్నది తన సతీమణి. అదే సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు వస్తూ ఉన్నాయి బయటికి. నమాజ్ యొక్క సమయం త్రప్పిపోయినదని చెప్పి బాధపడుతూ అల్కమా కొరకు ఎదురు చూస్తూ తన భర్త కొరకు నమాజ్ యొక్క సమయం తప్పిపోయినది, ప్రళయ దినము రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా నమాజును గురించి ప్రశ్నిస్తాడు గనుక, నమాజ్ సమయం తప్పిపోయినది కనుక నేను అల్లాహ్ దగ్గర ఏమి చెప్పవలనని భావించి స్పృహ తప్పి పడిపోయినది. స్పృహ తప్పి పడిపోయినది ఆ మహాతల్లి. ఇప్పుడు మనకి స్పృహ తప్పి పడిపోయేటటువంటి వారు ఎవరున్నారు? ఎన్ని నమాజులు వదిలిపెడుతున్నాం మనం? ఉదయమునే నమాజు సమయంలో అజా ఇస్తున్నారు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు, అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్, నమాజ్ నిద్ర కన్నా మేలైనది అని అజా వినిన వెంటనే నమాజు కన్నా ఫలం అంటే మంచము మేలైనదని ఒక దుప్పటి రగ్గు కప్పుకొని నిద్రపోతున్నాం. అదే సమయంలో మలకల మౌతు వచ్చినప్పుడు, ప్రాణము తీసేటటువంటి దూత వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మన కొరకు అనేకమైనటువంటి అనుగ్రహాలను ప్రసాదించాడు. మనకి 2 కళ్ళు ప్రసాదించాడు చూడటానికి, మాట్లాడటానికి 4ను ప్రసాదించాడు, 2 పెదవులను ప్రసాదించాడు. ఎన్న హదైనహు సబీలా, మానవుడికి సత్య మార్గముల గురించి తెలియచేశాడు. ఈ సత్య మార్గం మీద నడువమని. కానీ సత్య మార్గమును తిరస్కరించి మన ఇష్టానుసారంగా జీవితం గడిపితే అల్లాహ్ సుబ్హానహు తఆలా మన సవిత్యముల గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడు రేపు ప్రళయ దినం రోజున. అప్పుడు అల్లాహ్ సమక్షంలో మనం ఏమి చెప్పగలుగుతాం? ఏమి చెప్పగలుగుతాం? అన్ తుఖ్రిజుల్ ఖరజన్ వమా తుకద్దిము లి అన్ఫుసికుం మిన్ ఖైరిన్ తజిదుహు ఇందల్లాహ్. మీరు నా కొరకు మంచి అప్పునివ్వమని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. రుణం అడుగుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అప్పు ఇవ్వమని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అప్పు అనగా ఏమిటంటే, నేను ఇచ్చినటువంటి అనుగ్రహాలు మీకు ఇచ్చినాను, మీరు నా కొరకు ఇబాదత్ చేయండి, అల్లాహ్ యొక్క నా యొక్క ఆరాధన చేయండి, నా ఆరాధన ఇతరులని భాగస్వామ్యం కల్పించకండి, సత్కార్యములు చేయండి. ఈ అప్పు ద్వారా మీరు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ఏదైతే మీరు అప్పిచ్చారో దాన్ని నేను విముక్తి చేయిస్తాను. మీకు ఇవ్వదలుచుకున్నాను. ఏమి ఇవ్వదలుచుకున్నాను? పుణ్య ప్రతిఫలాలను ఇవ్వదలుచుకున్నాను. మీరు నాకు అప్పు ఇస్తే నేను ఇచ్చేటటువంటి ఏమిటంటే పుణ్య ప్రతిఫలాలు. తద్వారా మీరు స్వర్గంలోకి వెళ్తారు.
సోదరులారా, కనుక సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలోకి సంపూర్ణంగా ప్రవేశించాలి. నమాజులు 5 వేళ తూచా తప్పకుండా ఆచరించాలి. సహీహ్ బుఖారీ గ్రంథంలో ఇలా ఉన్నది. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, మీ ఇంటి ముందు కాలవ ప్రవహిస్తూ ఉండగా అందులో 5 సార్లు స్నానం చేసిన వేళ మీ శరీరం మీద కల్ముషము గాని మురికి గాని మిగిలి ఉంటుందా? సహబాలు అన్నారు, ఓ ప్రవక్త, 5 వేళ స్నానం చేసిన ఎడల మా శరీరం మీద ఎలాంటి కల్ముషము గాని కాలుష్యము గాని మురికి గాని ఏమి మిగిలి ఉండదు. అలాగే నమాజు ఉదాహరణ, 5 వేళ నమాజులు చేసిన ఎడల మీ పాపములన్నీ క్షమించబడతాయి. చిన్న చిన్న పాపములు, పెద్ద పాపములు అల్లాహ్ కోరితే క్షమించవచ్చు. రెండవది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శీతాకాలంలో చెట్టు యొక్క కొమ్మ ఒక చెట్టు వద్దకు వెళ్ళినారు మహాప్రవక్త గారు. అక్కడ ఆ చెట్టు యొక్క కొమ్మలు పట్టుకొని ఊపగా చెట్టు యొక్క ఆకులు రాలిపోయినవి. అబుదర్దా అని మహాప్రవక్త గారు పిలిచారు, అబుజరా అని పిలిచారు. మహాప్రవక్త గారు అబుజరా గారిని పిలవగానే అబుజరా గారు, ఓ ప్రవక్త, ఏమిటో తెలుపుము, నీ సేవకు నేను అంకితమై ఉన్నాను. అబుజరా, ఈ చెట్టు యొక్క కొమ్మలు ఊపగా ఆకులు ఎలాగైతే రాలినవో కింద పడినవో అలాగే నమాజులు చదివినటువంటి వారి యొక్క పాపములు, చిన్న చిన్న పాపములు క్షమించబడతాయి. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. నమాజ్ అనేటటువంటి ప్రాధాన్యము సోదరీమణులారా ఆలోచించండి. నమాజు ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్. నమాజు సిగ్గుమాలిన పనుల నుండి, అశ్లీలతమైనటువంటి కార్యముల నుండి ఆపుతుంది. నిజంగా ఎవరైతే నమాజ్ చదువుతారో వారు నిష్ఠాపరులు. ఎవరైతే 5 సార్లు నమాజ్ చదువుతారో వారు గౌరవనీయులు. ఎవరైతే నమాజ్ చదువుతారో అల్లాహ్ సుబ్హానహు తఆలా వారికి ఉపాధిని ప్రసాదిస్తాడు. కొంచెం సంపాదించను, తక్కువ సంపాదించను, ఆరోగ్యంతో ఉంటారు. వారి సంపాదన సమృద్ధి ఉంటుంది. వారి దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు ఉంటాయి. ఇదే బరకత్, అల్లాహ్ ఇచ్చినటువంటి బరకతు. అంటే నమాజ్ చదివినందువల్ల అల్లాహ్ సుబ్హానహు తఆలా బరకతును ప్రసాదిస్తాడు. హైదరాబాదులో దక్తూర్ సయ్యద్ అహ్మద్ మదనీ, మా ఆంధ్ర ప్రాంతంలో చెందినటువంటి వ్యక్తి, పెడన, ఆయన గ్రామము పెడన, కృష్ణా డిస్టిక్, అనగా విజయవాడ హెడ్ క్వార్టర్, మచిలీపట్నం ఇప్పుడు హెడ్ క్వార్టర్. ఆయన గారు నేను హైదరాబాద్లో గైర్ ముస్లింలకి దావత్ పని చేయడానికి వెళ్ళాం. స్ట్రీట్ దావత్ అంటే బజార్లో, వీధిలో దావత్ పని చేయడం. ఒక ముస్లిం కూర్చొని ఉన్నది. ఆమె ప్రశ్నించినది. ఏమని ప్రశ్నించిందంటే, మీరు కష్టపడి పని చేస్తారు, మీ స్త్రీలు, ముస్లింల యొక్క స్త్రీలు ఇళ్లలోనే కూర్చుంటారు. వారు ఏ విధముగా పనికి పంపించరు, బయట పనులకు పంపించరు, ఇంట్లోనే కూర్చోబెడతారు. మరి ఇంట్లో యజమాని చేసేటటువంటి పని చిన్న వ్యాపారం, పల్లెల వ్యాపారము, కొద్ది వ్యాపారం, కొద్ది అంగడి, చిన్న అంగడి. మరి పిల్లలు మాత్రం 10 మంది 20 మంది ఉంటారు ఆ ఇంట్లో. ఎట్లా జీవనోపాధి జరుగుతున్నది? ఎట్లా జరుగుతున్నది? మేము ఆడవాళ్ళని బయటకు వచ్చి పని చేస్తాం, మా మగవాళ్ళు కూడా బయటకు వచ్చి పని చేస్తారు. మేము ఎంతో కష్టపడితే అంతో ఇంతగా జరిగిపోతుంది. కానీ మీ ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు రారు. ఒక వ్యక్తే మగవాడు కష్టపడతాడు. ఆ ఇంట్లో చూస్తే 10 మంది 12 మంది పిల్లలు ఉంటారు, సంతానము. మీకు ఎట్లా జరుగుబాటు అవుతున్నదని ప్రశ్నించింది. దాన్ని ఆయన గారు ఏమి చెప్పారో తెలుసా? ఏమి లేదమ్మా, వారి ఇంట్లో ఉన్న వారందరూ నమాజులు ఆచరిస్తారు, సృష్టికర్త అల్లాహ్ని ఆరాధిస్తారు. అందువల్ల ఆ ఇల్లు ఆ విధముగా జరుగుతూ ఉంటుంది. తక్కువ సంపాదనతోటి జీవనోపాధి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు వారు నమాజులు ఆచరించడం వలన అని చెప్తున్నారు. ఈరోజు మనం పొద్దున్నే ఎవరైతే నమాజ్ చదవరో శైతాను 3 ముళ్ళు వేస్తుంది. ఒకటి నుదుటి మీద, ఒకటి 2 ముక్కు మీద, 3 పెదవుల మీద. మరొక హదీస్ యొక్క రివాయతులో వెనక తల యొక్క ఎరుపు భాగంలో ముడి వేస్తుంది. 3వ ముడి. ఎవరైతే నమాజులు చదవకుండా అలాగే ఉంటారో ఈ 3 ముడులు ఊడిపోవు. వెంటనే శైతాన్ యొక్క జెండా అతని చేతికి ఇవ్వబడుతుంది. అతను పగలంతా తిరుగుతూనే ఉంటాడు. అతను జగడములు మొదలగు అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయాలు పాలు పంచుకుంటాడు. జగడములతోటి ఇంటికి వస్తాడు, తగాదలతోటి. ఒకవేళ డిప్రెషన్ గురై ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. నమాజులు చదవనటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి. ఎవరైతే శైతాను ప్రతి వ్యక్తికి
3 ముళ్ళు వేస్తుంది, నుదుటి మీద, ముక్కు మీద, 2 పెదవుల మీద. ఎవరైతే అజాయిల్ వినిన వెంటనే లెగుస్తాడో, అల్లా యొక్క నామస్మరణ చేస్తాడో, చేసిన వెంటనే ఒక ముడి ఊడిపోతుంది. 2వ ముడి వుజువు చేసిన వెంటనే 2వ ముడి ఊడిపోతుంది. 3వ ముడి నమాజు చదివిన వెంటనే ఊడిపోతుంది. ఇస్లాం యొక్క జెండా అతనికి ఇవ్వబడుతుంది. అల్లా యొక్క కారుణ్యముతోటి పగలంతయు అతను తిరుగుతాడు. రాత్రికి చేరటము అల్లా యొక్క కారుణ్యము ద్వారా చేరతాడు. నమాజు అనేటటువంటిది తూచా తప్పకుండా ఆచరించవలెను. ఒక్క నమాజు కూడా వదిలిపెట్టకూడదు. ఒక ముస్లిం అనేటటువంటి వ్యక్తి గురించి ఖురాన్ తెలియజేస్తున్నది, అల్లదీన యజ్కురూనల్లాహ కియామన్ వ ఖూదన్ వ అలా జునూబిహిం వ యతఫక్కరూన ఫీ ఖల్ఖిస్ సమావాతి వల్ అర్ది రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక ఫకినా అజాబన్నార్. ముస్లిం అనేటటువంటి వ్యక్తి ఎవరు? ముస్లిం అనేటటువంటి వ్యక్తి ఎవరు? అతను ఎలా గుర్తించవలెను? ఖురాన్ తెలియజేస్తున్నది. ఆల్ ఇమ్రాన్ సూరా 195 గాని 192 వాక్యములో గాని, వారు నిలబడి నమాజులో ఆచరిస్తారు. నిలబడి చేసేటటువంటి శక్తి లేకపోతే కూర్చొని నమాజ్ ఆచరిస్తారు. అల్లా యొక్క జిక్ర్ చేస్తారు. అలాగే కూర్చొని చేసేటటువంటి శక్తి లేకపోతే పరుణ్ణి నమాజ్ ఆచరిస్తారు. నమాజులు వదిలిపెట్టరు. మళ్ళీ నమాజును ఆచరిస్తూ ఈ విధంగా అంటారు, ఏ రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక ఫకినా అజాబన్నార్. అల్లా ఈ సర్వ సృష్టిని నువ్వు వృధాగా సృష్టించలేదు, ఒక కారణము కొరకు సృష్టించావు. మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు అల్లా అని ప్రార్థిస్తారు. అల్లాని వేడుకుంటారు. వీరు నిజమైనటువంటి ముస్లిములు. ఈ విధంగా ఎవరైతే 5 వేళల నమాజులు చేస్తారో, నిలబడి చేస్తారు, నిలబడి చేసేటటువంటి శక్తి లేకపోతే కూర్చొని చేస్తారు, కూర్చొని చేసేటటువంటి శక్తి లేకపోతే పరుణ్ణి నమాజ్ ఆచరిస్తారు. నమాజు ఆచరిస్తూ ఇలా అల్లాని ప్రార్థిస్తారు. అల్లా ఈ సృష్టిని వ్యర్థరహితముగా సృష్టించలేదు, ఒక కారణము కొరకు సృష్టించావు. నరకము నుండి నన్ను కాపాడు అని చెప్పేటటువంటి వారు ముస్లిములు. మరి ఎంతమంది నమాజులు చదువుతున్నారు? చేతులు ఎత్తండి. చెప్పేటటువంటి వారు సాక్ష్యం ఇవ్వాలి. 5 వేల నమాజులు చదివేటటువంటి వారు ఎవరు? సాక్ష్యం ఇవ్వండి. ప్రళయ దినం రోజు ఖురాన్ చెబుతున్నది, యా అయ్యుహల్లదీన ఆమను లా తుల్హికుమ్ అమ్వాలుకుమ్ వలా ఔలాదుకుమ్ అన్ జిక్రిల్లాహ్ వమన్ యఫ్అల్ జాలిక ఫౌలాయిక హుముల్ కాసిరూన్ وأنفقوا مما رزقناكم من قبل أن يأتي أحدكم الموت فيقول ربي لولا أخرتني إلى أجل قريب فأصدق وأكن من الصالحين ولن يؤخر الله نفسا إذا جاء أجلها والله قدير بما تعملون. విశ్వసించిన ఓ ప్రజలారా, మీ సిరి సంపదలు, మీ భార్య బిడ్డల యొక్క ప్రేమలో పడి అల్లా యొక్క నామస్మరణ మర్చిపోకండి. నమాజులు వదిలిపెట్టకండి, జిక్రును వదిలిపెట్టకండి. ఎవరైతే నమాజులు వదిలిపెడతారో భార్య బిడ్డల యొక్క ప్రేమలో పడి, సిరి సంపదల యొక్క ప్రేమలో పడి, వమయ్యఫల్ దాలిక ఫౌలాయిక హుముల్ కాసిరూన్, అలాంటి వారు నిశ్చయముగా నష్టానికి గురైనటువంటి వారు, ఇహలోకముల నష్టానికి గురైనటువంటి వారు, పరలోకముల నష్టానికి గురైనటువంటి వారు. వాన్ఫికు మిమ్మా రజక్నాకుం మిన్ కబ్లి అయ్యాకి అహదకుముల్ మౌత్, మరణదూత మీ వద్దకు వచ్చినప్పుడు ఆ ప్రాణము పోయే సమయంలో కొంచెం వ్యవధి కూడా ఇవ్వబడదు. అలాంటి ప్రాణము పోకముందు వ్యవధి ఉన్నప్పుడు మీరు మంచి పనులు చేయండి, సత్కార్యములు చేసేవాళ్ళు చేరి మంచి పనులు చేయండి. ప్రాణము పోయే సమయంలో ఇలకించుకున్న ప్రయోజనం లేదు, పెద్దగా అరిచిన ప్రయోజనం లేదు. కొంచెం వ్యవధి ఇవ్వాల, ఒక క్షణం ఇవ్వు, ఒక్క నిమిషం ఇవ్వు, నేను మరలా నమాజ్ చదువుకుంటాను, పశ్చాత్తాపం చెందుతాను అంటే కుదరదు సోదరులా. కనుక మనం గఫ్లత్లో పడి ఉన్నాం. ఈ ప్రాపంచిక జీవితముల గురించి ఆలోచనలో పడి ఉన్నాం. కైసర్ రాజు, పర్షియా రాజు అన్నమాట కైసర్. అతని యొక్క భవనములకు 99 పిల్లర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిల్లరు రత్న వజ్ర వైడూర్యాలతో నిండి ఉంది. రాత్రి వేళ చంద్రుడి యొక్క వెలుగుకి, ఆ చంద్రుడి యొక్క వెలుగు ఆ యొక్క పిల్లర్స్ మీద పడినప్పుడు కైసర్ యొక్క రాజు యొక్క భవనము మొత్తము కూడా ప్రకాశవంతముగా ఎలుగుతోటి మెరిసిపోతూ ఉండేది. అంత ధనవంతుడు. చివరికి తన కుమారుడు ఒక గఫలతులో పడి ఒక వ్యక్తి యొక్క మాట విని, నీ తండ్రి రాజుగా ఉన్నాడు, నీ తండ్రిని నువ్వు చంపితే ఆ పదవి నీకు లభిస్తుందనగా కైసర్ యొక్క రాజు యొక్క కుమారుడు ఒక పెద్ద
చూలాలను బాగా అగ్నిలో కాల్చి 2 కళ్ళల్లో పొడిచాడు తండ్రి యొక్క. ప్రపంచం యొక్క యాము వాళ్ళకి ధర్మజ్ఞానము తెలియదు. 2 కళ్ళల్లో పొడిచి చంపివేసినాడు తండ్రిని. తర్వాత తండ్రి కుమారుడు రాజ్యాన్ని చేతపట్టుకున్నాడు. పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో తన యొక్క కైసరు యొక్క మనవడు మళ్ళా అతను చంపివేశాడు కత్తితోటి పొడిచి. ఈ యొక్క ప్రాపించిన జీవితం యాము. సోదరులారా, ఆలోచన చెయ్యండి. మన ఎంత ఏమీ రావు, వచ్చేటటువంటివి 2. వమయామల్ మిస్కాల జరతిని ఖైరయ్యరా, వమయామల్ మిస్కాల జరతిని షర్రయ్యరా. రాగి గిన్నెంత పాపము, రాగి గిన్నెంత పుణ్యము. కనుక నమాజులు చదివినందువల్ల ఎన్నో పుణ్యాలను అల్లాహ్ ప్రసాదిస్తాడు. నమాజులను ఆచరించినందువలన మన పాపములు క్షమించబడతాయి. ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా నమాజుల గురించి ప్రశ్నిస్తాడు. సోదరులారా, నమాజుల పట్ల శ్రద్ధగా మనం 5 వేల చేయవయ్యి. సోదరిమణులారా, నమాజులు ఎప్పటికి కూడా విడనాడరాదు. రెండో విషయం, రెండో సబ్జెక్ట్, తౌహీద్ని ఎవరైతే అర్థం చేసుకోకుండా షిరిక్ చేస్తున్నారు అంటే బహుదైవారాధన ఎవరైతే చేస్తున్నారో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమి చెప్తున్నాడంటే, షిరిక్ ఎందుకు చేస్తున్నారంటే ముస్లింలు కూడా ఖురాన్ చెబుతున్నది, వమా యూమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. యూసుఫ్ సూరాలో ఉంది వాక్యం. చాలా మంది ముస్లింలైన తర్వాత, విశ్వాసులైన తర్వాత మరలా బహుదైవారాధన చేస్తూ ముష్రికులు అవుతున్నారు. ఇప్పుడు ముస్లింల్లో ఒరిజినల్ ముస్లింలు కొద్దిమంది, ఎక్కువ మంది ముస్లింలుగా చెప్పుకున్న వారు ముష్రికులు అవుతున్నారు, షిరిక్ చేస్తున్నారు. షిరిక్ను ఖండించినటువంటి వాక్యం నేను చెప్పాను, చదివినాను, పఠించినాను, మరలా చెప్తాను. అల్లాహ్ ఎందుకు వీళ్ళు షిరిక్ చేస్తున్నారంటే బహుదైవారాధన, దానిని గురించి అల్లాహ్ తెలియచేస్తున్నాడు ఖురాన్లో. షిరిక్కి ఎందుకు పాల్పడుతున్నారంటే వీళ్ళు నా గొప్పతనంను గుర్తించవలసిన విధంగా గుర్తించకపోవడం వలన షిరిక్ చేస్తున్నారు. అల్లాహ్ గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. 39వ సూరా జుమర్ 67వ వాక్యంలో ఉన్నది, వమా కద్రుల్లాహ హక్కా కద్రిహి. నా గొప్పతనమును ప్రజలు గుర్తించవలసిన విధంగా గుర్తించకపోవటం వలనే షిరిక్లో ఉన్నారు ముస్లిములైనను, హిందువులైన, క్రైస్తవులైన. మరి ఆయన గొప్పతనమును గురించి నేను సూరా బకరాలోని 163వ వాక్యం చదివిన. దాంట్లో ఏమున్నదంటే ఖురాన్లో, ఆ గొప్పతనము తెలుసుకుంటే షిర్క్ చేయం. ఇన్న ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి వల్ ఫుల్కిల్లతీ తజ్రి ఫిల్ బహరి బిమా యన్ఫఉన్ నాస వమా అన్జలల్లాహు మినస్ సమాయి మిన్ మాయిన్ ఫహ్యా బిహిల్ అర్ద బఅద మౌతిహా వబథ ఫీహా మిన్ కుల్లి దాబ్బతిన్ వతస్రిఫిర్ రియాహి والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله. ఈ వాక్యం యొక్క అర్థాలు చెప్తానండి. ఓ మానవులారా, నిశ్చయముగా భూమి ఆకాశములను ఎవరు సృష్టించారో ఆలోచన చెయ్యండి. 1, ఓ మానవులారా, రాత్రి తర్వాత పగలు వస్తున్నది, పగల తర్వాత రాత్రి వస్తున్నది. రాత్రిని ఎందుకు నియమించాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా? మనం విశ్రాంతి తీసుకునే కొరకు. పగలను ఎందుకు సృష్టించాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా? మన ఉపాధి కొరకు. రాత్రి తర్వాత పగలు వస్తున్నది, పగల తర్వాత రాత్రి వస్తున్నది, మీరు గుర్తించరా? ఆ తర్వాత అంటున్నాడు, వల్ ఫుల్కిల్లతీ తజ్రి ఫిల్ బహరి బిమా యన్ఫఉన్ నాస. ఓ మానవులారా, సముద్రాలను మీరు చూడండి. సముద్రంలో ఓడలు ప్రయాణం చేయుచున్నాయి. పెద్ద పెద్ద వస్తువులు మోసుకుంటూ సముద్రం యొక్క ఒడ్డుకు చేర్చేటటువంటి వాడెవడు? మునిగిపోకుండా. వాంజల మినస్ సమాయి మిన్ మాయిన్ ఫహ్యా బిహిల్ అర్ద బఅద మౌతిహా. ఆకాశములో ఉన్నటువంటి మేఘమాలికలను చూడండి, అవి ఎలా ప్రయాణం చేస్తున్నాయో. ఆకాశము నుండి వర్షమును కురిపించి భూమికి మేము ప్రాణము పోస్తున్నాం. తద్వారా భూమిలో నుండి భూఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఏమిటి? దట్టమైనటువంటి తోటలు, ఖర్జూరాలు, మామిడి ఫలాలు, ద్రాక్ష ఫలాలు ఇవన్నీ వస్తున్నాయి మీ ఆహారం కొరకు. ఇవన్నీ ఎవరు సృష్టించారో మీరు ఆలోచన చేయగలుగుతారా?
ఆలోచన చేయాలా లేదా? మరి ఆలోచన చేసినప్పుడు ఆరాధన కరువుడు ఎవరవుతారు? వీటన్నిటిని నేను సృష్టిస్తున్నాను. ఆ మాటలు చెప్పిన తర్వాత మరలా అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు అల్లా, వమినన్నాసి మయ్యత్తఖిజు మిన్ దూనిల్లాహి అందాదై యుహిబ్బూనహుం కహుబ్బిల్లాహ్. మీరు ఈ విషయాలు తెలిసి కూడా కొందరు నన్ను వదిలిపెట్టి నన్ను ప్రేమించాల్సినటువంటి విషయంలో మర్చిపోయి ఇతరులని ఆరాధిస్తున్నారు. ఈ కార్యములు చేయలేనటువంటి వారిని ఆరాధిస్తున్నారు. ఔలియాలను ఆరాధిస్తున్నారు, చనిపోయిన వారిని. సత్పురుషుల్ని పూజిస్తున్నారు. తల్లి గర్భములను జన్మించిన వారిని పూజిస్తున్నారు. జంతువుల్ని పూజిస్తున్నారు. సృష్టిని పూజిస్తున్నారు. ఈ కార్యములు ఎవరు కూడా ఈ సృష్టిలో ఏవి కూడా చేయలేదు. కానీ వీటిని తెలుసుకోలేక ఈ కార్యములను చేస్తున్నప్పుడు వీటిని మీరు గమనించకుండా, నా మీద ప్రేమ చూపించకుండా ఈ కార్యములు చేస్తున్నప్పటికీ నా మీద ప్రేమను వదిలిపెట్టి ఏరే వారి మీద ప్రేమను చూపిస్తున్నారంటే ఏరే వారిని పూజిస్తున్నారు. మరలా కొంతమంది గురించి చెబుతున్నాడు అల్లా, వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లా. నిజముగా ఈ విషయాలను గ్రహించినటువంటి వారు నన్నే నిజముగా ప్రేమిస్తారు, వారే విశ్వాసులు. ఎవరిలో మనం కలిసిపోవాలి? విశ్వాసులో కలిసిపోవాలి, అవిశ్వాసులో కలిసిపోకూడదు. కనుక షిరిక్ అనేటటువంటిది మహాపరమ దుర్మార్గము. షిరిక్ ఎలా ప్రారంభమైనదంటే, ఔలియాలు బ్రతికి ఉన్నారు, సమాధుల్లో ఉన్నవారు, మొహమ్మద్ ప్రవక్త గారు కూడా బ్రతికి ఉన్నారు, ప్రవక్తలందరూ బ్రతికి ఉన్నటువంటి వారే, చనిపోయినప్పటికీ బ్రతికి ఉన్నారని అనేటటువంటి ఆలోచనతోటి షిరిక్ చేస్తున్నారు. ఔలియాలు, అల్లా మార్గంలో చనిపోయిన వారు, ఔలియాలు, సత్పురుషులు, జ్ఞానులు సమాధిలో ఉన్నప్పటికీ వారు బ్రతికి ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి వసీర్ అడుగుదాము, సిఫారసు చేయమని అడుగుదాము, అల్లా వద్ద రికమెండేషన్ చేయమని అడుగుదాము స్వర్గముల గురించని ఆ ఔలియాల యొక్క సమాధుల వద్దకు వెళ్ళి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వారి యొక్క పేర్ల, వారి యొక్క నామములతోటి కుర్బానిస్తారు, అంటే జంతు బలి చేస్తారు, మొక్కుబడులు చేస్తారు. కానీ అస్మా రజియల్లాహు అన్హా గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి, తన భార్య ఎక్కడికి వెళ్ళిందంటే, మొట్టమొదట బహుదైవారాధకులు షిరిక్ చేసినటువంటి వారు ముస్లింలని అనేక బాధలకు గురి చేస్తున్నారు. వెంటనే ఆ ముస్లింలందరూ కూడా వలస వెళ్ళారు, హిజ్రత్ చేశారు. మక్కా నుంచి అబిసినియా దేశం వెళ్ళారు. అబిసినియా దేశము క్రైస్తవుల యొక్క రాజ్యము. ఆ హిజ్రత్ చేసినటువంటి వారిలో ఎవరున్నారంటే అస్మా రజియల్లాహు అన్హా గారు ఉన్నారు. ఆమె వెళ్ళిన తర్వాత ఆ యొక్క అబిసినియా దేశంలో చర్చి లోపల శిలువ బొమ్మలు, చర్చి లోపల ప్రవక్తల యొక్క సమాధులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని పూజిస్తున్నారు క్రైస్తవులు. వెంటనే వీళ్ళందరూ కూడా మరి అబిసినియా నుండి ప్రవక్త గారు మదీనా వచ్చిన తర్వాత మదీనాకు వచ్చారు. మదీనాకు వచ్చిన తర్వాత ప్రవక్త గారిని ప్రశ్నిస్తున్నది ఆమె అస్మా రజియల్లాహు అన్హా గారు, ఏమిటి మీరు అబిసినియా నేను వెళ్ళినాను కారుణ్యమూర్తి గారు, అక్కడ క్రైస్తవులు సమాధులను పూజిస్తున్నారు, ప్రవక్తల యొక్క సమాధులను, శిలువును, యేసుక్రీస్తు యొక్క శిలువును కూడా పూజిస్తున్నారని తెలపగా ప్రవక్త గారు అంటున్నారు, అస్మా, ఎవరైతే ప్రవక్తలు చనిపోయినారు అక్కడే వారు సమాధులు నిర్మించి ఆ ప్రవక్తల యొక్క సమాధుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వారిని పూజిస్తూ ఉంటారు. ఇది షిరిక్. ఇలా చేసినటువంటి వారిపై అల్లా యొక్క శాపం పడుతుంది. ఇలాంటి ప్రార్థనలు, ఇలాంటి ప్రదక్షిణాలు చేయటము ఇస్లాం యొక్క ధర్మం నుండి రాలేదు, ప్రవక్తల యొక్క ఆచరణ నుండి రాలేదు. ఈ ఔలియాల చుట్టూ ప్రదక్షిణాలు చేయటము, ఫాతిహాలు ఇవ్వటము, ఇవి ఎక్కడి నుంచి వచ్చినవి అంటే యూదుల యొక్క సాంప్రదాయం నుండి వచ్చినవి. మహాప్రవక్త గారు అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారి ఇంట్లో ఉన్నారు. 5 రోజుల్లో మరణిస్తారనగా ప్రవక్త గారు సెలవిస్తున్నారు, ఏమనంటే యూదుల మీద, క్రైస్తవుల మీద అల్లా యొక్క శాపము పడుగాక. ఎందుకంటే ప్రవక్తల యొక్క చనిపోయినట్టునే వారికి సమాధులు నిర్మించి వారిని ఆ సమాధులను ఆరాధన ఆలయములుగా చేసుకుని వారిని పూజించారు. కనుక వారిపై అల్లా యొక్క శాపం పడుగాక. ఒకవేళ నేను మరణిస్తే నాకు పక్కా సమాధి నిర్మించవద్దు. ఒకవేళ పక్కా సమాధి నిర్మిస్తే వారు కూడా నన్ను పూజిస్తారు. మీరు చాలా మంది మదీనా ఇల్లుంటారు. మదీనాలో ప్రవక్త గారి యొక్క కబరు
ఇటుకలతోటి నిర్మాణం చేయబడినదా? లేదు. మామూలుగానే కబరు నేల మట్టమై ఉన్నది. దాని చుట్టూ ఒక సెంటరింగ్, ఒక ఇనప గేట్లు ఉంటాయి. మధ్యలో ఆయన కబరు ఉంటుంది. ఆ కబరు చీకటిగా ఉంటుంది, అసలు ఏమీ ఉండదు, నేల మట్టముతో కూడుకున్నటువంటి కబరు. ఒక ప్రవక్త గారికి పక్క సమాధి నిర్మాణం చేయరా? ప్రవక్త కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? మరి ఆ ప్రవక్త సమాధి చుట్టూ ఎవరు ప్రదక్షిణాలు చేయటం లేదు. ఆ ప్రవక్త సమాధి పేరిట కుర్బానీలు ఎవరు ఇవ్వటం లేదు, జంతు బలి. మరి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారండి? గొడుగుల్లాగా ఎలుగులోకి ఎవరు వచ్చారు? వీళ్ళందరూ ప్రవక్త కన్నా గొప్పవారు కాదు. ఇది షిరిక్, బహుదైవ ఆరాధన. ఈ బహుదైవ ఆరాధన విడనాడాలి. ఈ బహుదైవ ఆరాధన ఎవరైతే చేస్తారో వారి నమాజు అంగీకరించబడదు, వారి యొక్క రంజాన్ నెల ఉపవాసం అంగీకరించబడదు, వారి జకాత్ ఇచ్చిన అంగీకరించబడదు. హబితతు అమాలహుం, వారి కర్మలన్నీ అర్థమైపోతాయి. చివరికి నరకాగ్నిలోకి ప్రవేశిస్తారు. అందులో శాశ్వతముగా కాలుతూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, షిర్క్ చేయరాదు ఓ ప్రవక్తని. లయిన్ అష్రక్త లయహబతన్న అమలుక వలా తకూనన్న మినల్ ఖాసిరీన్. ఓ ప్రవక్త, నువ్వు కూడా షిర్క్ చేసినట్లయితే నీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. నువ్వు నష్టానికి చేరిన వారిలో చేరి నువ్వు నష్టానికి గురవుతావని ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం జరిగినది. అల్లాహ్ సుబ్హానహు తఆలా గద్దిస్తున్నాడు. కనుక ప్రియమైన ముస్లిం సోదరీమణులారా, షిర్క్కి దూరముగా ఉండండి, బహుదైవారాధనకు దూరముగా ఉండండి. కుర్బానీ ఎవరి కొరకు ఇస్తామంటే అల్లాహ్ కొరకే ఇస్తాం. నమాజ్ ఎవరి కొరకు చేస్తామంటే అల్లాహ్ కొరకే చేస్తాం. అలాగే ఉపవాసములు ఎవరి కొరకు ఉంటామంటే కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే ఉపవాసములు ఉంటాం. ఎవరైతే హజ్ యాత్ర చేయాలనుకున్నారో కేవలం అల్లాహ్ కొరకు హజ్ యాత్ర చేస్తాం. ఎవరైతే ఉమ్రా చేయాలనుకున్నారో, కాబతుల్లా చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనుకున్నారు, అల్లాహ్ కొరకే ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇది తౌహీద్ అవుతుంది. షిరిక్ ఎలా అవుతుందంటే అల్లాహ్కి ప్రదక్షిణాలు చేయకుండా, కాబతుల్లాకి ప్రదక్షిణాలు చేయకుండా, కాబతుల్లా వద్దకు వెళ్ళి ఉమ్రా చేయకుండా ఒక సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే అది షిరిక్ అవుతుంది, తౌహీద్ కాదు. అలాగే ఎవరైతే నమాజులు అల్లాహ్ కొరకు చేయకుండా ఎవరైతే ఒక ఔలియా పేరట నమాజ్ చదివితే అది షిరిక్ అవుతుంది. ఔలియా కొరకు సద్దా చేస్తే షిరిక్ అవుతుంది. ఔలియా కొరకు రుకు చేస్తే షిరిక్ అవుతుంది. అలాగైతే ఎవరైతే జకాత్ ఇస్తున్నారో అల్లాహ్ కొరకు పేదవారికి దానం చేస్తే అది తౌహీద్ అవుతుంది. అలా కాకుండా ఒక ఔలియాల కొరకు నజరానా మొక్కుబడి చెల్లించుకొని దానా ధర్మములు చేస్తే అది షిరిక్ అవుతుంది. అర్థమవుతుంది కదా? షిరిక్ చేసిన వారి యొక్క నివాసము నరకము, తౌహీద్ మీద ఉన్నటువంటి వారి యొక్క నివాసము స్వర్గము. కనుక ప్రియమైన ముస్లిం సోదరీమణులారా, నమాజులు తూచా తప్పకుండా పాటించండి, షిర్క్కి దూరముగా ఉండండి. మొక్కుబడులు కానుకలు అన్నీ కూడా అల్లాహ్ కొరకే, అల్లాహ్తో పాటు ఇతరులని ఆరాధించకండి. ఆచరణ ముఖ్యము, మొట్టమొదటి ఆచరణ ముఖ్యము. ఆచరణ లేకపోయిన వెడల మనం స్వర్గములోకి ప్రవేశించలేము. నేను ఈ రోజు ఇన్ని మాటలు చెప్తున్నాను. నేను నమాజులు చదవటం లేదు, రంజాన్ నెలలో ఉపవాసములు ఉండటం లేదు. మరి నేను స్వర్గంలోకి ప్రవేశించగలుగుతానా? ప్రవేశించలేను. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో చెప్తున్నాడు, విశ్వాసము ద్వారా స్వర్గంలోకి ప్రవేశిస్తారని. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ ఎక్కడ కూడా చెప్పలేదు. రెండు విషయాలు చెప్పాడు. ఎల్లల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి అన్నలహుం జన్నాతున్ తజ్రి మిన్ తహ్తిహల్ అన్హార్. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఎవరైతే సత్కార్యములు చేస్తారో, సత్కార్యములు అనగా నమాజ్, రోజా, జకాతు, హజ్ యాత్ర, తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలుగుట, దానా ధర్మములు, ఆకలిగా ఉన్న వారికి భోజనం తినిపించుట, ధర్మముల గురించి ఇతరులకు తెలియచేయుట, అల్లాహ్ యొక్క మార్గములో శ్రమిస్తారు, అల్లాహ్ పట్ల విశ్వాసము కలిగి సత్కార్యములు ఎవరైతే చేస్తారో వారికి స్వర్గము ఉన్నది. ఆ స్వర్గములో ఉద్యానవనాలు ఉన్నాయి, ఆ స్వర్గములో పచ్చని తోటలు ఉన్నాయి, ఆ స్వర్గములో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా ఉంటారు. దానికల్ ఫౌజుల్ కబీర్, ఇది మనిషి సాధించేటటువంటి గొప్ప విజయం అని అల్లాహ్ అంటున్నాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఇది గొప్ప విజయం. డబ్బు సంపాదిస్తే విజయము కాదు, డాక్టర్ అయితే విజయము కాదు, ముఖ్యమంత్రి అయితే విజయము కాదు, విజయం లభించినట్లు కాదు. అసలు విజయం ఏమిటంటే భగభగమనేటటువంటి నరకాగ్ని నుండి విముక్తి చెంది మనం స్వర్గంలోకి వెళ్ళాలి. అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వఅహ్లికుం నారా వఖూదుహన్ నాస్ వల్ హిజారా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీ భార్య బిడ్డలను, మీ సంతానమును నరకం నుండి రక్షించుకోండి. ఇంట్లో ఇల్లాలు స్వర్గస్థురాలు అవుతుంది, ఇంట్లో ఇల్లాలు ఉత్తమరాలు. మహాప్రవక్త గారు సెలవిచ్చారు, ప్రపంచ వస్తువుల కన్నా ఉత్తమమైనటువంటి వస్తువు ఏమిటో తెలపనా, పవిత్రమైనటువంటి వస్తువులు ఏమిటో తెలపనా.
సహబాలు ఓ ప్రవక్త తెలియచేయము, ఉత్తమమైనటువంటి ఇల్లాలు ప్రపంచ వస్తువుల కన్నా పవిత్రమైనటువంటి వస్తువు అంటే ఉత్తమమైనటువంటి ఇల్లాలు, సద్గుణవంతురాలు, నమాజులు చదివేటటువంటి స్త్రీ. ఇంట్లో నమాజులు చదువుతూ ఉంటే తన పిల్లలు కూడా నమాజులు ఆచరిస్తారు. ఒక ఇంట్లో నమాజులు చదవకుండా టీవీ పెట్టుకొని సినిమా యాక్టర్ డ్యాన్సులు చూస్తే పిల్లలు కూడా డ్యాన్సులు చూసి మరలా డ్యాన్స్ చేస్తారు. కనుక స్త్రీలు ఉత్తమమైనటువంటి వారు. స్త్రీలకి అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త అందజేశారు. 4 విషయాలు చెప్పినాడు. స్వర్గములో 8 ద్వారములు ఉన్నాయి. ఇష్టమైనటువంటి ద్వారము గుండా స్వర్గములోకి ప్రవేశించవచ్చు. 1, స్త్రీలలో 5 గుణాలు ఉండాలి. 1 ఏమిటంటే 5 వేళలా నమాజులు ఆచరించాలి. 4 గుణాలు కలిగిన స్త్రీ స్వర్గములో 8 ద్వారములు ఉన్నాయి. ఇష్టమైనటువంటి ద్వారము గుండా స్వర్గములోకి ప్రవేశించవచ్చు. 1, 5 వేళల నమాజులు చదివేటటువంటి స్త్రీ. 2, రంజాన్ యొక్క నెలలో ఉపవాసములు ఉండేటటువంటి స్త్రీ. 3, భర్తకు విధేయత చూపేటటువంటి స్త్రీ. 4, తన శీలమును కాపాడుకునేటటువంటి స్త్రీ. ఈ 4 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయి స్త్రీలలో స్వర్గములు 8 ద్వారములు ఉన్నాయి. ఇష్టమైనటువంటి ద్వారము కూడా స్వర్గములోకి ప్రవేశించవచ్చు. కనుక మనం ఏం చేస్తున్నాం? ఇంట్లోనే కూర్చుంటున్నాం, వంట పాత్రలు కడుగుతున్నాం, అట్లాగే భోజనం వడ్డిస్తున్నాం, ఖాళీ సమయంలో ఊరకనే కూర్చుంటున్నాం. ఆ సమయంలో ఖురాను పారాయణం చేయటము, పిల్లలకి కూర్చోబెట్టి పిల్లలని తన సంతానమును కూర్చోబెట్టి ప్రవక్త యొక్క జీవిత చరిత్ర, అల్లా యొక్క మాటలు, నమాజు గురించి తెలియచేయటం. అలాగే ఏదైనా ఇంట్లో టీవీ ఉంటే దాన్ని తీసి పారేయటము, బయట పారేయటమే. ఈ రోజు చూడండి ఎలాంటి సంస్కృతి అంటే టెక్నాలజీ. మేము మంచి సంస్కృతిగా జీవిస్తున్నాం అంటున్నాం. ఇది నిజమైనటువంటి సంస్కృతి కాదు, అనాగరికత సంస్కృతి. బట్టలు ఉండి కూడా సగపు బట్టలతోటి తిరిగేటటువంటి సంస్కృతి. పిల్లలు తండ్రులు ఉన్నారు, పిల్లలు తన సంతానం వారు. ఒక స్కూల్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నది, ఒక సభ జరుగుతున్నది, ఒక హెడ్ మాస్టర్ అడుగుతున్నాడు, మన సంతానం అడుగుతున్నాడు, మీ ఫేవరెట్ ఎవరనగా చిరంజీవి అని చెప్పేటటువంటి వారు ఉన్నారు. నీ ఫేవరెట్ ఎవరని స్త్రీలను అడిగితే సుమంతేనా, తమన్నా, ఈ హీరోయిన్ పేర్లు ఉన్నాయి కదా, నాకు తెలియదు, వాళ్ళ పేర్లు చెబుతున్నారు. ఎవరైనా ఒక్కరైనా సరే నా తల్లిదండ్రులు నాకు ఫేవరెట్లు అని చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు? ఈరోజు సంస్కృతి ఎలా ఉందంటే నీచమైనటువంటి సంస్కృతి. నాగరికతని చెబుతున్నా, అనాగరికత సంస్కృతి. భర్త అంటే ఇలువ లేదు, తన భార్య అంటే తన భర్తకి ఇలువ లేదు. సంపాదనతోటి జీవితము, వ్యాపార సంబంధాలు. ఎంతైతే సంపాదిస్తాడు అంత మంచివాడు, సంపాదనకు దూరం అయితే అంత చెడ్డవాడు అని చెప్పేటటువంటి వారు ఉన్నారు. కనుక పిల్లలని సంస్కరించేటటువంటి వారెవరు? మగవారు కాదు, ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు, గృహిణులు. వారు మహాప్రవక్త గారు సెలవిచ్చారు, తల్లి బడి మదర్సా, తల్లి ఒడి. ఆ ఒడిలో పెరిగినటువంటి ఆయన తల్లి ఒడిలో ఒక పెద్ద కారుణ్యమూర్తి ప్రవక్త అయినారు. తల్లి ఒడిలో పెరిగినటువంటి వ్యక్తి ఎవరో తెలుసు? ఫిరోన్, పరమ దుర్మార్గుడయ్యాడు. ఈ రెండింటికి కారకురాలు ఎవరు? స్త్రీ. కనుక ఖురాను పారాయణం చేసుకోండి, ఇంట్లో పిల్లలకి మంచి మాటలు చెప్పండి, ప్రవక్త యొక్క చరిత్ర చెప్పండి, అల్లా అంటే ఎవరో చెప్పండి. తినిపించేటప్పుడు బిస్మిల్లాని తినిపించండి, జిక్ర్ చేసుకుంటూ ఉండండి, సుబ్హానల్లా వల్హమ్దులిల్లా. మీ ఇల్లు స్వర్గం అవుతుంది, మీ జీవితానికి ఒక ధన్యత ఉంటుంది. మనందరం కలిసి కూడా ఇన్షాల్లా స్వర్గంలోకి ప్రవేశించగలుగుతాం. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా సత్కార్యములు చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. దయాశీలి, మహోన్నతుడ, కృపాశీలి. ఎక్కడైతే ఈ మాటలు జరిగి ఉన్నాయో వినేటటువంటి వారికి, తెలియచేసేటటువంటి వారికి సద్బుద్ధి జ్ఞానమును ప్రసాదించాలా. దయాశీలి, క్షమాశీలి, కృపాశీలి వాళ్ళ ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలకి 5 వేల నమాజులు చదివేటటువంటి భాగ్యమును ప్రసాదించాలా. వారి యొక్క సంపాదనలో నీ యొక్క కారుణ్యాన్ని కురిపించాలా. మాకు ఆరోగ్యాలను ప్రసాదించాలా. నిరంతరం నీ యొక్క ధర్మ పనిలో శ్రమించేటటువంటి భాగ్యమును ప్రసాదించాలా. దయాశీలి, క్షమాశీలి. ఒకవేళ మాకు మరణాన్ని ప్రసాదిస్తే నీ యొక్క జికిర్లో ఉండగా మాకు మరణాన్ని ప్రసాదించాలా.
దయాస్థితి ఒకవేళ నువ్వు మరణాన్ని ప్రసాదిస్తే విశ్వాసం యొక్క స్థితిలో మాకు మరణాన్ని చేయాలా, మా తప్పులు క్షమించాలా, మేము చేసేటటువంటి చిన్న చిన్న సత్కార్యములను నీ దయతో స్వీకరించాలా. అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతూబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.